చెన్నైకి వెళ్ళాల్సిన స్టాక్ వెళ్ళిందా? అది ఎప్పుడో వెళ్ళిపోయింది సార్. ఎల్ఎన్టీ నుంచి డీడీలు వచ్చాయా? నేను ఈవినింగ్ వచ్చేసాయి సార్. శివయ్య సార్ ఈ మిషన్ సరిగ్గా పనిచేయట్లేదా? లేదు సార్, బాగానే ఉంది. నిన్నే సర్వీసింగ్ చేయించాం. లేదు, ఏదో ప్రాబ్లం ఉంది. శివయ్య అరేంజ్ ఇదిగోండి సార్. సౌండ్ని బట్టి మిషన్ని, కళ్ళను బట్టి మనిషిని చెప్పగలను. ఏంటి డల్గా ఉన్నారు? లేదండి, నేను బాగానే ఉన్నాను. లేదు, ఏదో ప్రాబ్లం ఉంది. ఏమీ లేదు సార్, వీళ్ళ అబ్బాయికి డాక్టర్ సీట్ వచ్చింది. డొనేషన్ కట్టడానికి డబ్బులు లేక మిమ్మల్ని అడుగుదామని అడగలేకపోతున్నాడు సార్. ఏంటి శివయ్య, ఆల్రెడీ చాలా లోన్ తీసుకున్నట్టున్నావు? అవును సార్, అందుకే అడగలేకపోతున్నాను. నువ్వు అడగడం తప్పే, నేను ఇవ్వడం తప్పే. ఆల్రెడీ నీకు వచ్చే జీతం కట్టింగ్లో చాలా పోతుంది. ఇంకా లోన్ తీసుకుంటే నీ కుటుంబం గడవటం కూడా చాలా కష్టమైపోతుంది. దాసు, ఒకసారి మన వర్కర్స్ అందరిని రమ్మను. చూడండి, మన శివయ్య కొడుక్కి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. శివయ్య ఆర్థిక పరిస్థితి మన అందరికీ తెలుసు. మన అందరం తలా కాస్త సాయం చేస్తే వాళ్ళ అబ్బాయి చదువు పూర్తవుతుంది. నేను ఈ నెల జీతాన్ని శివయ్యకి ఇస్తున్నాను. మీరు కూడా ఎంతో కొంత ఇస్తే బాగుంటుంది. తప్పకుండా సార్. రే, ఎవరెవరి జబ్బుల్లో ఎంత ఉందో తీసివ్వండి రా. ఇది సరిపోకపోతే మా అందరి జీతాల్లోంచి కొంత కట్ చేసి ఇవ్వండి సార్. థ్యాంక్స్. నా మాటకు విలువిచ్చి శివయ్యని ఆదుకున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. ఒక మనిషి కష్టాన్ని 10 మంది పంచుకుంటే ఆ కష్టం కనిపించకుండా పోతుంది. శివయ్య, నువ్వు కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇలాగే సాయపడాలి. తప్పకుండా సార్. ఎండి గారు అందరి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తున్నారే, ఒక్క దీని ప్రాబ్లం తప్ప. సాల్వ్ చేయాలంటే అసలు దీని ప్రాబ్లం ఏంటో ఆయనకి తెలియాలి కదా. ఏమీ శైలు, ప్రతిసారి మీ ఇంట్లో వాళ్ళు పెళ్లి చూపులు అరేంజ్ చేయడం, ఏదో ఉంకుతో నువ్వు చెడగొట్టుకోవడం. డైరెక్ట్ గా వెళ్ళి ఆయన్ని లవ్ చేస్తున్నట్లు చెప్పేచ్చు కదా. చెప్తానే, చెప్పాలి. చెప్తే ఏమవుతుందో అని భయం, కానీ చెప్పాలి అని ఫీలింగ్ ఉంది చూసావా, అది చాలా హాయిగా ఉంటుంది. ఆ ఫీలింగ్తో ఎంతకాలమైనా బతికేయచ్చు. హీజ్ మై హీరో. माजी, मेरे बेटे को आंख देने के लिए तेरेसा ट्रस्ट वाले वादा किया, मगर ऑपरेशन के लिए 50,000 रुपया होना पड़ता है. आप थोड़ा मदद कीजिए माँ. 50,000 అంత డబ్బు నేనెలా ఇవ్వగలను? మీరు ఇవ్వగలరు. పేదరికం ఎక్కడుంటే దేవుడు అక్కడే ఉంటాడని మదర్ తెరిసా కలకత్తాకు వచ్చింది. అనాథల్ని, అభాగ్యుల్ని ఆదుకోవడంలో ఆనందం ఉంటుంది. అడిగిన వెంటనే లేదనకుండా చేతనైంది సాయం చేయడంలో హ్యుమానిటీ ఉంది. భాయ్యం और బహనో, మనం మదర్ తెరిసా పుట్టినరోజున స్వీట్స్ పంచడం, పోయిన రోజున దండలేయడం కాదు. ఆవిడ చేసిన మంచి పనుల్లో మనం కొన్నైనా చేద్దాం. ఈ అబ్బాయికి కళ్ళు లేవు. మనం అందరం తలుచుకుంటే ఈ అబ్బాయికి కళ్ళు వస్తాయి. నా డొనేషన్ 5,000. बहुत ऐसा किया साहब, बहुत ऐसा किया. లక్ష్మీనారాయణ అంటే మీరేనా? అవును సార్. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. దేనికి? ఈ కంపెనీలో మీరు 10 లక్షల రూపాయలు చీట్ చేశారని మీ మీద కేసు పెట్టారు. నేను 10 లక్షల రూపాయలు చీట్ చేయడం ఏంటి? నువ్వే చేసావు. యశోద హాస్పిటల్కి నువ్వు కట్టిన బిల్స్ లక్ష్మీనారాయణ. చూడు, అది నా పర్సనల్ యూస్కి వాడుకున్నది కాదు. దయచేసి ఇవన్నీ చెప్పద్దు. ఇదే ఫ్యాక్టరీలో ఓ రోజు నన్ను సంకళ్ళు వేసి బయటికి పంపించావు. ఇప్పుడు నేను అదే చేయబోతున్నాను. ఆ 10 లక్షలు కట్టి ఇక్కడి నుంచి కదులు, లేదంటే నిన్ను అరెస్ట్ చేస్తారు. తమ్ముడు, ఏంటి? పోలీసులు వచ్చారా? నేను దొంగతనం చేశానంటున్నారు. నేను దొంగతనం చేయడం ఏంట్రా? యజమానికి తెలియకుండా వాడుకుంటే దాన్ని దొంగతనమే అంటారు. అది కదరా తమ్ముడు, అది నా పర్సనల్గా నేను వాడుకోలేదు. నా జీతం తప్ప నేనేమీ వాడుకోలేదు. అది మన కుటుంబానికి బాగా కావాల్సిన అమ్మాయి ఖర్చు పెట్టాను రా. మన బంధువుల అమ్మాయి ఖర్చు పెట్టాను.
అనాథలందరూ మాకే బంధువులా? అలా అనకండి. సార్ వీళ్ళని ఎందుకు సార్ అడుగుతారు? మీ చేతులు అడిగే చేతులు కాదు సార్, ఆదుకునే చేతులు. రండి సార్ వెళ్ళిపోదాం. రండి సార్. లక్ష్మీ బాబుని అరెస్ట్ చేస్తారా? సమయం వచ్చినప్పుడే చూపించాలరా మన యూరియన్ అంటే ఏంటో. వెయ్యండ్రా. వెయ్యండి. తీసుకో. ఈ డబ్బు సరిపోకపోతే మా జీతాల నుంచి కట్ చేసుకోండి. అంతేకాని లక్ష్మి గారి చేతులకి సంకెళ్ళు పడితే ఇక్కడెవ్వడి చేతులు మిగలవు. బాబు, కావలసిన వాళ్ళందరూ మీకు దూరమైన కార్మికులందరూ మీకు ఎప్పుడు అండగానే ఉంటాం బాబు. వీడు ఏ రకంగానూ బయటికి వెళ్ళేలా లేడు. అవును అంకుల్, అసలు ఆ డబ్బులు వీడు హాస్పిటల్ ఎవరు ఖర్చు పెట్టుంటాడు? అంత డబ్బు ఖర్చు పెట్టి ఓ పేషెంట్ ఇవాళ దాకా బతికించాల్సిన అవసరం ఏంటి? ఇదేదో కరెక్ట్ రూట్ లా ఉంది. నాన్న నిన్నో విషయం అడుగుతాను, సమాధానం చెప్తావా? ఏంట్రా అది? నీ అంత పోరంబోకేదో ఈ భూమి మీద ఇంకోటి ఉంటాడంటావా? వదిలే. వదిన చెప్పుచ్చుకుని మాత్రమే కొట్టింది, నేను షూచ్చు కొట్టేస్తాను జాగ్రత్త. పెద్ద పట్టుకుని ఏంటయ్యా మాటలు? చా ఈడికంటే ఎదవలు ఉండరు అనుకున్నాను కానీ మీరు ఈడికంటే పెద్ద ఎదవలరా. అసలు మీ అన్నయ్య గురించి మీరు ఏమనుకుంటున్నారా? ఆయన లాంటి వాడు ఇంటికి ఒకడు ఉంటే వీళ్ళలాంటి లుచ్చాలు మీలాంటి సన్నాసులు ఈ దేశంలోనే ఉండర్రా. మీరు చీ అన్నా పో అన్నా మిమ్మల్ని ఈ ఫ్యాక్టరీని వదలకుండా ఆయన ఇక్కడ ఉండబట్టే మీకు ఈ రోజు నీ ఫ్యాక్టరీ మిగిలిందిరా. లేకపోతే ఈ లుచ్చాగాడు ఎప్పుడో దీని పాత ఇనప సామాన్లోకి అమ్మేసేవాడు. మీరు బొక్క పకీర్లా బట్టలు లేకుండా రోడ్లంటా అని చెప్పి ఐసులో అమ్ముకుందరు చెత్తనాయల్లారా. మర్యాదగా మాట్లాడు. మర్యాద? ఇంతకాలం మీకిచ్చిన మర్యాదే మీ అన్నయ్యని చూసి ఆయనకే మర్యాద లేకుండా చేశారు. మీకు మర్యాద ఏంట్రా? రే అన్నయ్య, వీళ్ళ అన్నయ్యని వీళ్ళు తలదించుకునేలా చేశారు, కానీ నేను నిన్ను తలెత్తుకునేలా చేస్తాను. బంగారం లాంటి వదిన్ని దూరం చేసుకుని నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసురా. ఆవిడ్ని వదిలేసి వీళ్లతో ఉంటామేంట్రా? పద వదిన దగ్గరికి వెళ్దాం. తప్పు చేసే ముందు ఆలోచించాలి కానీ తప్పు దిద్దుకునే ముందు కాదురా. నువ్వేం ఫీల్ అవ్వకు, వదిన నేను క్షమిస్తున్నానయ్యా. పద. రేయ్, మీ అన్నయ్యని మీ నలుగురు కాదనుకున్నా 4,000 మంది కార్మికులు కావాలనుకుంటున్నారా? అదిరా, అది లక్ష్మీనారాయణ అంటే. ఆయన చిటికెన వేలు మీద ఎంటుకు కూడా పేకలేరు. పదన్నయ్య.